తమిళ హీరో అయినా కూడా తెలుగులోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు సిద్ధార్థ్. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సిద్ధార్థ్ ఆ తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన బాయ్ సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు. ఆ సినిమా తర్వాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి పేరును సిద్ధార్థకు తెచ్చింది. ఈ సినిమా ఇప్పటికీ చూసినా కూడా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. ఆ సినిమా తర్వాత సిద్ధార్థకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బొమ్మరిల్లు. రీసెంట్గా కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, లవ్ ఫెయిల్యూర్ వంటి సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం మిస్ యూ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. పుష్ప సినిమా కూడా రిలీజ్కి సిద్ధమవుతోంది. దేని గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ, నా సినిమా బాగుంటే థియేటర్స్ నుంచి ఎవ్వరూ దాన్ని తీయలేరు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సినిమాల గురించి తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. బాగున్న సినిమాని థియేటర్ నుంచి ఎవ్వరూ తీయలేరు. నా దృష్టిలో సినిమా అంతా ఒకటే. కొంతమంది బడ్జెట్ను బట్టి దాన్ని పెద్ద సినిమా, దీన్ని చిన్న సినిమా అని నిర్ణయిస్తారు అంటూ తనదైన శైలిలో ఆన్సర్ చేశాడు సిద్ధార్థ్. అయితే సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. సబ్స్క్రైబ్ చేయండి ఎప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎంజాయ్ చేస్తారు. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.